శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా కుజుడు అష్టమ స్థాన సంచారంతో ఒక విధంగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది చివరి నిమిషంలో ఆగిపోకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. తొందరపడి ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలో చివరిలో సరైనటువంటి వనరులు లేకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల చాలా వరకు మీకు చివరిలో పనులు ఆగిపోయే అవకాశం ఉంది. దాని ప్రభావం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధన సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మీకు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఆస్తి పంపకాల వల్ల అయితేనే భూములు స్థిరాస్తుల మీద మీకు అనుకోకుండా మరి ఈ సమయంలో గొప్ప ఆదాయం కూడా రావచ్చు. అందువలన కొద్దిగా ఓర్పుతో సహనంతో కుటుంబ సభ్యులు సహకరిస్తే మాత్రం 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. అది కూడా ధన విషయంలో మాత్రమే జరిగే అవకాశం ఉంది. లేదా ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగ చేసుకోవడం వల్ల వాళ్ళ వల్ల అంటే ఇందులో మొక్క మీద కుటుంబ సభ్యులు ధనం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఓర్పుతో సహనంతో ఆలోచిస్తే అందరూ లాభపడతారు. కాబట్టి చాలా వరకు నిదానంగా వ్యవహరించండి. ఒక గొప్ప ఆర్థిక పరమైన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక మనకి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని భగవానుడితో పాటు ఇక అక్కడ మనకి అటు లాభాధిపతి దశమాధిపతి రవి చతుర్థంలో చేరడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే ఒక చోట ఒక ప్రాంతంలో స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మీరు ఏదైనా ఒక గృహం మారడం కానీ జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మారడానికి కానీ ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణమవుతుంది. అయితే ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో కూడా కంపల్సరీగా మీకు ఒక ఏకాభిప్రాయం రావాలి. లేదంటే ఏదో ఒక చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఉండడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం మీ యొక్క కుటుంబంలో మీ పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తప్పనిసరిగా కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. సడన్గా సిక్ అవ్వడం కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏదైనా హాస్పిటలైజ్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారి మీద కూడా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది. అంటే అది కొద్ది రోజుల్లో చతుర్థ భావాన్ని వీడి పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి శని భగవానుడు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల కొన్ని లాభాలు జరగవచ్చు, మరికొన్ని నష్టాలు కూడా జరగవచ్చు. దానికి రవి కూడా అక్కడ చేరడం వల్ల ఏదైనా గృహ సంబంధించిన విషయాల్లో అలాగే పేరెంట్స్ విషయంలో ఏదో ఒక సంఘటన జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అది మంచిగా చెడా అన్నది మీ పరిస్థితులను బట్టి మీరున్నటువంటి గృహాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని విషయంలో శ్రద్ధ పెట్టుకోండి. ఇక ముఖ్యంగా 5వ స్థానంలో శుక్రరాహుల కలయిక ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ జరిగే అవకాశం ఉంది. అనూహ్యంగా మీ జీవితంలోకి కొత్త వారు ప్రవేశించడం వల్ల పాత వారితో పరిచయాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్లో లవ్ ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు సడన్గా ఏదో కారణాల వల్ల లవ్కి బ్రేకప్ చెప్పడం, వేరే వారితో తిరిగి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పెళ్లి విషయంలో ప్రేమ వివాహాలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు జరిగే అవకాశం లేదు. కేవలం సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చే వివాహం మాత్రమే జరిగే అవకాశం ఉంది. అటు కుటుంబ సభ్యుల సహకారంతో పాటు పెద్దల అంగీకారంతో పాటు బయట వారు కూడా మెచ్చే విధంగా ఈ సమయంలో మరి మీ యొక్క వివాహం జరగడం కానీ నిశ్చితార్థం రావడం కానీ ఒక సంబంధం కుదుర్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
పెద్దలు కుదిర్చిందే సరైనదని భావించి ముందుకు వెళ్ళడం మంచిది. ఏదైనా మీకు బిఫోర్ మ్యారేజ్ కన్నా ఈ సమయంలో ఆఫ్టర్ మ్యారేజ్ మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అటు దైవ బలంతో పాటు పెద్దల ఆశీర్వాదంతో పాటు ధన సంబంధించిన విషయాల్లో కూడా మంచి ధన ప్రాప్తి లభించే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు, గ్రహాల స్థితి బాగలేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కామన్గా ఏమవుతారంటే ఇది ఏలినాటి శని జరుగుతుంది, కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, ఆ శని భగవానుడి ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా సరే మీరు 9 గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు కుజ భగవానుడు, ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు, ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు, ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా 9 గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతి నెల కొన్ని పండగ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో మాస శివరాత్రి, ఏకాదశి, సంకష్టాల చతుర్థి మొదలగునవి వస్తుంటాయి. అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో 16వ తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అభయం ఉంటే, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివపార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు, ఏకాదశి చేసిన ఫలితం ఉండదు, మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు. అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ, ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు. చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శన మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం. మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు. బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు, అందులో మహాశివరాత్రి మించింది లేదు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం? మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వలన చక్కని ఫలితం పొందడం జరుగుతుంది. స్వస్తి.